నేను అది 27 28 రేపా మొన్నాడా ఖచ్చితం చేసేవానికి ఎప్పుడైనా యుద్ధం చేయాల్సిందే. 27కు రెడే, 28కి రెడే, 29కి రెడే. ఎప్పుడు వస్తేనేమి ఏదో వానికి క్రికెట్లో వార్మప్ మ్యాచ్లో ఉంటాడు వాడు. విరాట్ కోహ్లీ ఓపెనర్కైనా పోతాడు, నైట్ వాచ్మెన్గా పోతాడు. ఎప్పుడైనా బ్యాటింగ్ చేస్తానే ఉంటాను. ఎప్పుడు వస్తేనేమి 27 రావాలన్నా మాకు అభ్యంతరంలే, 28కి అభ్యంతరంలే, 29కి అభ్యంతరంలే. కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నాం. జమిలీ ఎలక్షన్ యొక్క ఫార్ములా ఏముంటుందో అది పార్లమెంట్లో రేపే బిల్లు ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆ సమస్య యాక్ట్ అయితే ఆటోమేటిక్గా ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందో ఆ మ్యాండేటరీ ప్రకారం మేము రెడీ. విజయసాయి రెడ్డి చేశాడు కదా, పోతా రాజ్యపోయిన కానీ పోటీ చేసినాడు. 7 పోయినాయి. ఇంకా పోతానంటాయి. 175 అన్నారు వైనాటని. 175లో 151లో 11 మిగిలినాయి. మధ్యలో 5 పోయింది. ఈసారి నేను అన్నీ పోయినాయి. ఈ ఎలక్షన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు సంఖ్య చూసింటారు. ఏదో ఒకటి అడపని. కాబట్టి మాకేం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అభ్యంతరంలే. ఈ దేశం బాగుపడాలి. 3 ఏళ్ళు రాని, 2 ఏళ్ళకు రాని, రేపే రాని. ఏమన్నట్టు చూడండి. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేవలం పోలీసుని, రెవెన్యూ శాఖని ఇంజనీరింగ్ చేస్తూ కూడా అలాగే వీఆర్ఓను బందీ చేసుకొని కూడా ఎలక్షన్ జరిపారు. ఇప్పుడే చెప్పిన వేముల అనేది ఓపెన్ ప్లేస్, ఎంఆర్ఓ ఆఫీస్. దేవుడు అనేది మాది నేషనల్ హైవేలు ఉంది. మా ఊరికి ఎన్నిసార్లు రాజశేఖర్ గారి విగ్రహం పేరు పెట్టి జనాన్ని తొడుకొని వచ్చారు. రాలేదే. ఎక్కడ పోయిందట మీ ప్రయాణం? వాళ్ళ బాసు ఎలక్షన్లు వద్దంటే రాలేదా? ఇలా చేతగాక రాలేదా? లేదంటే ఒకరి మాట ఒకరు వినక రాలేదా? ఏం రావచ్చు కదా. ధర్నాలు పెట్టినారు కదా మొన్ననే కడపలో కలెక్టరేట్ దగ్గర. రావచ్చు కదా, మళ్ళీ ధర్నా పెట్టవచ్చు కదా. రావచ్చు, వీళ్ళకి రావచ్చు కదా. నడిపినారు కదా లోకల్ బాడీ ఎలక్షన్లు లేకుండా. నామినేషన్ పత్రాలు చించి జిల్లా పరిషత్ ఇన్నే పక్కనే, ఈ పక్కనే కదా జిల్లా పరిషత్, చించినారు కదా పత్రాలను. నామినేషన్ వేసిన వాటిని క్యాన్సిల్ చేశారు కదా. ఇదే పులివెందుల్లో 100/100 సర్పంచులు, 100/100 ఎంపీటీసీలు, 100/100 కౌన్సిలర్లు. అంటే వాళ్ళది డెమోక్రసీ, మాది ఏమన్నా రాక్షసత్వమా? చెప్పాలి. 3 ఏళ్ల కిందట 3.5 సంవత్సరం 2021లో జరిగిన ఎలక్షన్లలో ఒక్క వార్డు మెంబర్షిప్ లేకుండా అడ్డపడినారు కదా. అడ్డపడిన మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు.